ఎస్ నవీన్ యాదవ్ విజయాన్ని కేరింతలు కొడుతూ ఇక్కడ మొత్తానికి అయితే నవీన్ యాదవ్ని ఇంటి దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ మొత్తానికి విజయం సాధించింది, నవీన్ యాదవ్ భారీ మెజార్టీ కూడా సాధించడం జరిగింది. చాలా సంతోషంగా ఉందన్న. గత 3 నెలలుగా మా ప్రతి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మళ్ళీ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ముఖ్యంగా ఎన్ఎస్యూఏ కానీ మళ్ళీ యూత్ కాంగ్రెస్ కానీ మహిళా అధ్యక్షులు అదేగానే మా సేవాదళ తరఫున నేను జుబ్లీ సేవాదళ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ తరఫున. సో అన్ని విభాగాలుగా యూనిటీ వర్క్ చేసుకొని ఇంత మంచి మెజారిటీ రావడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ చాలా మాటలు మాట్లాడింది, చాలా వరకు వీళ్ళను కించపరిచేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అవన్నీ ఇక్కడ పనిచేసాయి అనుకోవచ్చా? మీరే చూస్తున్నారన్న, రిజల్ట్ తోటి అర్థమైపోయింది. వాళ్ళు రౌడీ అన్నారు. లాస్ట్ రోజు మాగంటి సునీత గారే రౌడీలా ప్రవర్తించారు. సో రౌడీలు ఎవరో సామాన్యులు ఎవరో ప్రజల నుంచి అదే విధంగా ఓటేసి 25,000 మెజారిటీ తోటి గెలిపించారు నవీన్ అన్న. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జిహెచ్ఎంసీకి ఈ యొక్క రిజల్ట్ ఏమైనా పనిచేస్తుంది అనుకోవచ్చు? 100% పనిచేస్తుంది అన్న. జిహెచ్ఎంసీలో మేము క్లీన్ స్వీప్ చేస్తాము. ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠం మాదే. పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి విజయోత్సవ ర్యాలీ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. భారీ ఎత్తున ఇటువైపుగా వస్తున్నటువంటి వారిని కూడా మనం చూడవచ్చు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పండి అన్న. మాది కొల్లాపూర్ కాన్స్టెన్సీ, జూపాల్ గారి కాన్స్టెన్సీ. అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ విజయం? నవీన్ గారు గెలుపు అనేది చాలా హర్షదగిన విషయము. అన్న బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. అన్న పేదవాళ్ళకు చాలా విద్యా వైద్యం చాలా వరకు చేశాడు. అన్న గెలుపు అనేది పేదలకు అండ, భవిష్యత్ తరాలకు అన్న అనేది చాలా దిక్సూచి. అన్న గెలవడం చాలా ఆనందకర విషయం అన్న. ఇది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోకల్ బాడీస్లో ఇది పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ గెలుపు అనేది ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతూ స్థానిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా గెలుపుకు నాంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు గెలవబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.